అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పొద్దుగానే లేచి 5 నుంచి 6 న్యూస్ పేపర్లు చదివితే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని గుర్తించి మీకు ఉపయోగపడింది అనిపిస్తేనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి అంశంలోకి వెళ్ళే ముందు డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా రోజువారీగా మన యొక్క గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను. అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు మన గ్రూప్స్లో జాయిన్ అయ్యేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాని కింద మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది. దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ ఫ్రీ కంటెంట్ అంతా కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్లో ఆ ఫ్రీ కంటెంట్ యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంచి స్కోర్లు అనేటువంటివి అయితే సాధించడం జరిగింది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని చూసుకుంటే టెట్ ఫలితాలు విడుదల గతేడాదితో పోలిస్తే తగ్గిన పాస్ పర్సెంటేజ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెట్కి సంబంధించినటువంటి ఈ టీజీ టెట్కి సంబంధించిన ఫలితాలు అనేటువంటి విడుదల కావడం జరిగింది. పేపర్ 1లో 59.48%, పేపర్ 2లో 31.21% మంది క్వాలిఫై అయితే అయ్యారు. గత టెట్తో పరీక్షతో పోలిస్తే కనుక పాస్ పర్సెంటేజ్ అనేటువంటిది ఈసారి తగ్గింది అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు. పేపర్ 1లో 59.48% ఉంటే ఇక్కడ పేపర్ 2లో కనుక చూసుకుంటే 31.21%. అంటే గతంతో పోలిస్తే ఎంత తగ్గింది అంటే పేపర్ 1లో గతంలో 67.13% అనేటువంటిది ఉండే. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మనకు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ పరంగా 59.48%కి తగ్గింది. పేపర్ 2లోనేమో 34.18% గతంలో ఉంటే ప్రజెంట్ కనుక చూసుకుంటే 31.21% మందే పాస్ అయ్యారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మొత్తంగా చూసుకుంటే పరీక్షలకు సంబంధించినటువంటి ప్రిపేర్ అయ్యేటువంటి అంశంలో భాగంగా చాలామంది అభ్యర్థులు ఇబ్బంది అయితే పడుతున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే మొదలు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా నేను ఈ ఉద్యోగానికే ప్రిపేర్ అవుతానని మీరు మైండ్ సెట్ అనేటువంటిది క్లియర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీరు వేరే దాని గురించి ఆలోచించకూడదు, నోటిఫికేషన్ గురించి ఆలోచించకూడదు. ఖచ్చితంగా మీ ముందు సిలబస్ షీట్ ఉండాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి అనాలిసిస్ అనేటువంటివి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఏ ఏరియాస్ నుంచి ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు, ఏ రకమైనటువంటి అప్లికేషన్ అనేటువంటిది క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, ప్రశ్నల సరళి అనేటువంటిది రోజుకి ఏ రకంగా మారుతుంది, ఇలాంటి అన్ని అంశాలని మనము ఖచ్చితంగా క్లియర్గా అనాలిసిస్ చేసిన తర్వాత మన యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఏంటంటే చాలామంది ఇక్కడ స్టార్ట్ చేసేది ఎప్పుడంటే నోటిఫికేషన్ వస్తుంది వారం ముందు స్టార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల వల్ల దాని తర్వాత ఇక మెటీరియల్ సెలెక్షన్లలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎస్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే ప్రామాణికం అండి. ఇక్కడ ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అవి మాత్రమే మనకు ఇక్కడ భగవద్గీత, ఖురాన్, బైబిల్, కాబట్టి ఖచ్చితంగా వాటి నుంచి మాత్రమే ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. కాబట్టి కంటెంట్ పరంగా మీరు ఎస్సీఆర్టీ పుస్తకాలని మాత్రమే చదవండి. వేరే ఏ ఇతర అంశాలను మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. ఇక మనకు మెథడాలజీ పరంగా చూసుకుంటే ఇక్కడ పిఐఈ పరంగా చూసుకుంటే అకాడమీ పుస్తకాలు అనేటువంటి ప్రామాణికం. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు కొంత గతంలో చదివినటువంటి వాళ్ళైతే వాటిని చదవండి, కంటిన్యూ చేయండి, మెటీరియల్ జోలికి అయితే వెళ్ళకండి. లేదు ఖచ్చితంగా మేము అవన్నీ 10ల సంఖ్యలో 13 సంఖ్యలో మేము ఆ పుస్తకాలు చదివేంత టైం అనేటువంటిది మాకు ఇప్పుడు లేదు. కాబట్టి ఉన్నటువంటి సమయం దానికే పోతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మార్కెట్లో ఉన్నటువంటి మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ గతంలో మీ ఫ్రెండ్స్ చాలామంది మీరు డిఎస్సిలో మంచి స్కోర్లు సాధించినటువంటి వాళ్ళు ఉంటారు, ఆ సబ్జెక్టుల వారిగా సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సజెషన్స్ అనేటువంటివి తీసుకోండి. ఏ మెటీరియల్ తీసుకుంటే బాగుంటుంది, లేదంటే కేవలం అకాడమీ పుస్తకాలు చదివితేనే బెటర్గా ఉంటుందా, లేదంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం ఆ రకమైనటువంటి అంశాల గురించి మీరు అన్నింటి పరంగా ఒకసారి అందరినీ కనుక్కున్న తర్వాత మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
బుధవారం సెక్రటేరియట్లో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తదితరులు టెట్ ఫలితాలను అయితే విడుదల చేశారు. టీజీ టెట్ పరీక్షలు కనుక చూసుకుంటే జనవరి 2 నుంచి 20 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఇదంతా మనకు డాటా అనేటువంటి తెలిసినటువంటి అంశమే కాబట్టి అదంతా చదివి మీ టైం అనేటువంటిది వృధా చేయను. ఇక్కడ వీడియోని చూసే వాళ్ళు కూడా మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ సెట్టింగ్ బటన్లో చూసుకుంటే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో వీడియో అనేటువంటిది పెట్టుకోవడానికి చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఫాస్ట్గా చూడడానికి అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ రకంగా కూడా మీ టైం అనేటువంటిది సేవ్ అవుతుంది. గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సి కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇక్కడ మనకు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ కూడా మార్చ్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయేలోపే పూర్తి చేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఉన్నది కాబట్టి మార్చ్ ఎండింగ్ వరకు లేదంటే ఏప్రిల్ మేలో మనకు నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు అస్సలు టైం ఉండదండి. ఆ అంశాన్ని మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. 2 నెలల సమయం కంటే ఎక్కువగా ఉండదు కాబట్టి ఆ సమయంలో రివిజన్ చేయడం, ప్రాక్టీస్ అనేటువంటిది చేయడం పైన మాత్రమే మీరు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. చాలామంది మన టెస్ట్ సిరీస్ గురించి అయితే అడుగుతున్నారు. కొంత అంటే అంతా రెడీ అయ్యింది కానీ ఇది సరైనటువంటి సమయం అనేటువంటిది కాదు. నేను ఫ్రీగానే టెస్టులు అనేటువంటివి అందిస్తాను, మీరు టెన్షన్ పడకండి. అతి త్వరలో లాంచ్ చేస్తాను. కరెక్ట్ సమయాన్ని బట్టి ఖచ్చితంగా అందరూ ఇంట్రెస్ట్ చూపే విధంగా ఉన్నటువంటి సమయంలో కనుక చూస్తుంటే టెస్ట్ సిరీస్ అనేటువంటి లాంచ్ చేస్తే మీకు ర్యాంక్ ఇవ్వడం కానీ అలాంటి అంశాల పరంగా చూసుకుంటే కొంత పర్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఏదో నామకే వాస్తే ఇప్పుడు పెట్టేసి అట్లా కాకుండా మనము ఖచ్చితంగా చాలా క్లియర్గా క్లారిటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందిస్తాను. షెడ్యూల్ అనేటువంటిది సిద్ధంగా ఉంది కానీ ఇది కరెక్ట్ సమయం కాదు. ఎందుకంటే మీకు చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తాను. అతి త్వరలో మన టెస్ట్ సిరీస్కి సంబంధించిన అంశాలను కూడా నేను చెప్తాను. కంగారు పడకండి, కొంత టైం అయితే పడుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇవ్వడం మాత్రం పక్కా కానీ ఇది సరైనటువంటి సమయం అనేటువంటిది కాదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రీగా మన టెస్టులు అనేటువంటి మీకు రెగ్యులర్గా షెడ్యూల్ అనేటువంటిది ఇస్తాను. ఒక 2 డేస్లో దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్కి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని అపోహలు అనేటువంటివి ఉన్నాయి. గతంలో నా స్కోరు 125 అని ఒక అభ్యర్థి మెసేజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు ఆ అభ్యర్థికి 117 మార్కులు అయితే వచ్చినాయి. అంటే పాత స్కోరే ఉంటుందా లేదంటే ఇప్పుడు ఇది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని అంటే తెలియక చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీ ఇష్టం అండి. మీకు ఏ దానిలో హైయెస్ట్ స్కోర్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ లైఫ్ టైం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాని ద్వారా మీకు క్లారిటీ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా మీకు రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో వచ్చినటువంటి అంశాలన్నింటినీ తీసుకొని సపరేట్గా వీడియో అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. గతంలో కూడా ఆ రకమైనటువంటి అంశాలను అయితే తీసుకొని వీడియోస్ అనేటువంటివి అందించే ప్రయత్నం అయితే చేశాను. స్థానిక ఎన్నికలకు సమాయత్తం, వేగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బూత్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం కాగా తాజాగా ఎన్నికల నిర్వహణపైన మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కూడా ప్రారంభమైంది. మరోవైపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, దాని తర్వాత పోలింగ్ సిబ్బంది నియామకానికి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘము జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మాకు కూడా డాటా అనేటువంటిది ఎంటర్ చేయమని అందరికీ కూడా ఎంఈఓల ద్వారా ఆర్డర్స్ అనేటువంటివి వచ్చినాయి కాబట్టి ఇక స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్స్ అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఇక ఇంటింటి సమగ్ర సర్వే నివేదిక ఆమోదం పొందడంతో దానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర బీసీ ప్రత్యేక కమిషన్ త్వరలో రిజర్వేషన్ల ఖరారుపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. దీని ఆధారంగా రిజర్వేషన్లు కూడా ప్రభుత్వం ఖరారు చేసి ఎన్నికల సంఘానికి అయితే ఇస్తుంది. దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల నిర్వహణపైన పకడ్బందీగా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహించింది. కాబట్టి ఇక్కడ మొదటగా జిల్లాకు 10 మందికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా జిల్లాలో సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో మాస్టర్ ట్రైనర్లకు బుధవారం శిక్షణ నిర్వహించారు. అంటే మొత్తంగా చూసుకుంటే మనకు పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఎంపిక చేయండి అంటూ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందిని ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం అయితే బుధవారం అయితే కలెక్టర్లను అయితే ఆదేశించింది అనేటువంటి అంశం. ఖచ్చితంగా మార్చ్ ఎగ్జామ్స్ అనేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయ్యే లోపే కంప్లీట్ చేద్దాము అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీ సిలబస్ని ముందు కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. రేపు ఉద్యోగమేళ
ఇక్కడ నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డి వరలక్ష్మి, టీఎస్కేసి కోఆర్డినేటర్ డాక్టర్ డి శ్రీనివాస్ అయితే ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కనెక్ట్ క్యూ, దాని తర్వాత హెట్రో, రిలయన్స్, నిస్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించి పిఎస్ సొల్యూషన్, వెంకటేశ్వర అసోసియేట్స్, యాక్సిస్ బ్యాంకు తదితర కంపెనీలు పాల్గొంటున్నాయి. 2021, 2022, 2023, 2024 ప్రస్తుతం ఫైనల్ సెమిస్టర్ చదువుకున్నటువంటి డిగ్రీ, పీజీ వీళ్ళంతా కూడా అర్హులైతే ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ నంబర్కు మీరు కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది కరీంనగర్కి సంబంధించినటువంటి అంశం, చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకు పరీక్షల టాస్క్ సంబంధించినటువంటి తెలంగాణ ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి సొసైటీ, తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం టాస్ పరిధిలో వచ్చే ఏప్రిల్లో నిర్వహించేటువంటి 10 ఇంటర్ పరీక్షలకు రూపాయలతో మొన్నటితోటి కంప్లీట్ అయింది. రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల 10వ తేదీ వరకు అయితే చెల్లించవచ్చని టాస్ సంచాలకుడు పివి శ్రీహరి అయితే తెలిపాడు అనేటువంటి అంశం. తత్కాల కింద ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు అయితే పరీక్ష ఫీజు అయితే చెల్లించాలని అయితే పేర్కొనడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశము ఎవరైనా ఓపెన్లో 10 కానీ ఇంటర్ కానీ చదవాలనుకునేటువంటి వాళ్ళకు ఈ అంశాన్ని తెలియజేయండి. మార్చి 10 నుంచి ఐసెట్ దరఖాస్తులు అనేటువంటివి అయితే తీసుకుంటారు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశం. వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి మన పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఏమున్నాయో ఒకసారి ఫాస్ట్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక సాక్షి భవితాలో చూసుకుంటే మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి జిఎస్లో భాగంగా కంటెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రాపోలేషన్ దేనికి సంబంధించి అంటే ఎస్సీటీకి సంబంధించినటువంటి సైన్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు జిఎస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంటెంట్ ఇచ్చారు, దానిపైన కనుక చూసుకుంటే బిట్లు కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. వీటిని రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తూ ఉన్నాను. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ అనేటువంటివి ఇచ్చిండ్రు. నిపుణాలో చూసుకుంటే నమస్తే తెలంగాణకు సంబంధించి ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సంస్కృత్ మోడల్ పేపర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకు వెలుగులో కనుక చూసుకుంటే వెలుగు సక్సెస్లో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అంటూ ఒక ఆర్టికల్, ఆమ్ల వర్షాలతో చెడు ప్రభావాలు, ప్యారిస్ సదస్సు అనేటువంటి అంశము. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈనాడుకు సంబంధించినటువంటి దానిలో ఆహ్లాదానికి ఆర్థిక ప్రగతి అంటూ జిఎస్లో భాగంగా భారత భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ ఇక్కడ గట్టిగా కొట్టే నెమ్మదిగా తడితే అంటూ డిఎస్సి 2025 భౌతిక శాస్త్రం ఫిజిక్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే మనకు క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మానవ జాతి మనుగడ సాధ్యం అంటూ పర్యావరణ ప్రాధాన్యానికి సంబంధించిన అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ వర్షన్లో కరెంట్ అఫైర్స్, రోజు తెలుగులో ఇంగ్లీష్లో ఈ రకం కరెంట్ అఫైర్స్ అనేటువంటి వస్తూ ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే 10వ తరగతి మధ్యలో ఆపేస్తే మళ్ళీ చదువుకోవచ్చు అనేటువంటి అంశం. కొన్ని సీడాక్లో ప్రాజెక్టు పోస్టులు ఈ రకమైనటువంటి కొన్ని అంశాలు అయితే రావడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవన్నీ మన గ్రూప్స్లో షేర్ చేశాను. మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.